వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచకుండా సామాన్య ప్రజలకు అండగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ప్రస్తుతం యూపీఏ హయాంలో కంటే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ వెంటనే, మోడీ వెంటనే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, మోడీ, 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 కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ, మోడీ, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి అది రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం చూస్తే యూపీఏ ప్రభుత్వం 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు ఒక 110 రూపాయలకు బ్యారెల్, $110 బ్యారెల్ చొప్పున ఉన్నప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర 67 రూపాయలు, డీజిల్ ధర 53 రూపాయలు ఉండే. ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఇంత యుద్ధమైనా కూడా ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రపంచ మార్కెట్లో 106 రూపాయలు ఉంటే మన పెట్రోల్ ధర 116 రూపాయలు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర 110 రూపాయలు చేరింది. ఈ విధంగా పేద ప్రజలను నడ్డు విరిచి మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే నశించాలి. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున వెంటనే పెంచిన పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా పేద ప్రజల ఇంటి వంట గ్యాస్ వెంటనే తగ్గించాలి, లేకుంటే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వము మోసపూరిత వాగ్దానాలతో భారతదేశ ప్రజలను మోసగిస్తున్నది. ఇందుకు నిదర్శనము మొన్న 2 నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బహిరంగ సభలో చెప్పారు. మోడీ కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రాలకు పెట్రోల్ ఉత్పత్తుల రేట్లకు ఎలాంటి సంబంధం లేదు, తప్పకుండా మేము రేట్లు పెంచము, మీరు ప్రజలను నమ్మండి, మేము పెంచమని ఓట్లు రాబట్టుకొని ఎలక్షన్లు అయినాక రిజల్ట్ రాకముందే పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెంచి ఈ పేద భారతదేశ ప్రజలను మోసగిస్తున్న ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి. నీ మోసపూరిత వాగ్దానాలు వెంటనే మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండు, లేకుంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ మీకంటే మంచిగా పరిపాలించే సత్తా మాకుంది, వెంటనే దిగిపో. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, పెట్రోల్ ఉత్పత్తుల ధరలన్నీ తగ్గిస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 2 నెలల్లో ఒకసారి 50 రూపాయలు, ఇవాళ 29 రూపాయలు వంట గ్యాస్ ఒక గ్యాస్ కు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇట్లా చూసుకుంటే పేద ప్రజలు గ్యాస్ ఇంత 2 నెలల్లో ఇంత పెరగకపోవడం కరెక్ట్ కాదు. వెంటనే నరేంద్ర మోడీ గారు మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏదైతే పెట్రోల్, ఇంధనం ధరలు పెంచిన దాంతో పాటు గ్యాస్ కూడా రేటు కూడా పెంచడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం పైన మేమందరం కూడా ధర్నా చేస్తూ మన ఏదైతే ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకు గ్యాస్ అనేది అలవాటు అయిపోయింది. అది కూడా ఎందుకంటే మనకు ముడి సరుకులలో కట్టెలు కూడా దొరకడం లేదు. ఆ గ్యాస్ అలవాటు పడిన తరుణంలో ఒక నెల 2 నెలలనే మనకు ఒకసారి 50 రూపాయలు వేసడం, ఒకసారి 23 రూపాయలు వేసడం, అంటే ఇప్పుడు 1000 రూపాయల నోటు ఇస్తే కూడా ఇంకా చిల్లర కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గ్యాస్
అయితే ఇట్లాంటి ఇబ్బందికరమైన తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇది ఒక కుటుంబానికి అవసరం లేదు అనేది కాదు. పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంధనము గ్యాస్ విషయంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. గ్యాస్ తో పాటు బండ్లలో పెట్రోల్ డీజిల్ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సామాన్యులు కూడా ఈ రోజున చిన్నపాటి బండి కొనుక్కోవడం జరిగింది. ఆ బండిలో పెట్రోల్ కోసం కూడా పోతే అంతంత రేటు వల్ల ఈ రోజు మళ్ళీ సైకిల్కి వెళ్ళే పరిస్థితి లేదంటే కాలినడకన నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో పాటు గ్యాస్ విషయంలో వేస్తే ప్రతిదీ కూడా మనం ఇంత రేటు పెంచడం వల్ల సామాన్యులు ఎలా బతుకుతారు? మీరు ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారు? ఈ మోడీ ప్రభుత్వము ఇట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దు. మీరు వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే సామాన్యులు కొనుక్కునే విధమైన రేటును తగ్గించే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మా కాంగ్రెస్ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.